రాజ్యాంగం మొత్తాన్ని చూస్తే బుద్ధుడికి సంబంధించిన చిత్రలేఖనం కూడా ఉంటుంది అందులో. బుద్ధుడి హృదయాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలో పెట్టి రాజ్య పరిపాలన యొక్క లక్షణాలన్నీ సామ్రాట్ అశోక చక్రవర్తి రాజముద్రలు తీసుకొచ్చి పెట్టాడు. అంటే బుద్ధుడి హృదయము అశోక చక్రవర్తి యొక్క రాజ్య పరిపాలనా స్వభావం రెండింటి సంగమమే భారత రాజ్యాంగం. అందుకని మేమేమంటున్నామంటే మళ్ళీ భారతదేశం ఏం పునర్నిర్మాణం కావాలి? భారతదేశం సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలనని పునర్నిర్మించాలి భారతదేశం. ఇది అర్థం కావాల్సింది రాహుల్ గాంధీ. ఆ 4 సింహాలను ఎందుకు తీసుకొచ్చి పెట్టిండు అంబేద్కరు? ఆ అశోక చక్రాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టిండు అంబేద్కరు? ఆనాడు సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలించింది అగ్రకులాలు కాదు. సామ్రాట్ అశోక చక్రవర్తి తన పరిపాలన, తాను పరిపాలించిన ఫలాలిచ్చింది. అక్కడున్న రాజ్య స్వభావము అంతా ఈ రాజ్యాంగ పీఠికలో ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాల ప్రకారం పరిపాలించి రాజు దైవాంశ సంభూతుడు కాదు. ఆకాశంలో ఉన్న అలౌకిక శక్తులతో రాజ్యం ఏర్పడలేదు. రాజుని పుట్టించింది పైన ఉన్నటువంటి దేవుడు కాదు. రాజ్యం అంటే ప్రజలే ప్రభువులు అని ప్రజలందరికీ సమానంగా భూమిని సంపదని పంచి ప్రజల్ని పరిపాలించినటువంటి ఆ అశోక సామ్రాజ్యాన్ని రివైవ్ అండ్ రీకన్స్ట్రక్ట్ చేయడమే రాజ్యాంగం యొక్క గమ్యము, లక్ష్యం.